కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి ఇంటికి లక్ష్మారెడ్డి వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలబోతుంది. ఉప్పల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సిఎల్పీ నేత జానారెడ్డి పుట్టిన సందర్భంగా ఆయన నివాసానికి వచ్చి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి కాంగ్రెస్ పరిపాలన బాగుంది, కాంగ్రెస్ పార్టీలోకి తాను వస్తానని కూడా హామీ అంటే తెలిపినట్టుగా మనకు సమాచారం అందింది. ఆయన కూడా 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా అటు గాంధీభవన్ వర్గాలు అదేవిధంగా జానారెడ్డి సంబంధించిన సన్నిహితులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు కొనసాగుతూ ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గంట కాకముందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధం పూర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటుగా మరో 5 సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రాత్రి పొద్దుపోయిన వరకు కూడా సున్నిగుల్ కొనుగోలు టీంతో చర్చలు జరిపినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేతలతో సంప్రదింపులు కొనసాగిన తర్వాత ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 20 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మేరకు కూడా మనకు దానం నాగేంద్ర కూడా చిట్లో చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా సునీల్ కొనుగోలుతో జరిగినటువంటి చర్చలు మాత్రం ఒక 5 ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. అనే వాళ్ళందరూ కూడా 2-3 తారీఖు రోజు మొత్తం అంటే ఈ 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అందులో భాగంగా అంబర్పేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాలేరు వెంకటేష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా గాంధీ భవన్లో విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా బండారు లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకు శంకర్పల్లి అంటే షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా అటు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మరో గాంధీభవన్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఎందుకంటే ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన యూటర్న్ తీసుకున్న సందర్భం మనకు తెలిసింది. కానీ అనేక చర్చలు అయిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో రావడానికి పూర్తి స్థాయి అయితే ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి అందరినీ కూడా ఆహ్వానించే విధంగా ఉంది. దీంతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా చర్చలు అయితే కొనసాగుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా సంబంధించినటువంటి విధానాలు అదేవిధంగా జనరంజక ప్రభుత్వం అదేవిధంగా 6 గ్యారంటీ స్కీమ్స్ కు వాళ్ళందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ప్రజల్లో చులక అంటే చాలా తగ్గిపోతుంది వాళ్ళది ప్రాబల్యం. అటు విద్యుత్ కొనుగోలు సంబంధించి దాంట్లో అటు ఎల్ నరసింహారెడ్డి విచారణ ఒకవైపు, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినట్టు అవకతవకల పైన పినాకి చంద్రఘోష్ కమిషన్ మరొక వైపు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ కావడం, ఇవన్నీ పరిణామాలను చూస్తే ప్రజల్లో ఒక వర్గం నుంచి దూరం అయిపోతున్నటువంటి పార్టీ నేపథ్యంలో వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. దాదాపుగా 25 మంది వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. రేపు మాపు ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండారు లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నట్టుగా గాంధీభవన్ వర్గాలు అయితే మనకు స్పష్టంగా చెప్తున్నాయి. మరోవైపు ఈ 5 సంబంధించిన దాంట్లో కూడా సునీల్ కనుగోలు టీంతో జరిగిన చర్చల్లో కూడా ఈ 5 కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం అన్న నేపథ్యంలో వారందరినీ కూడా లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే